కంతల సత్తిగాన్ని పాత చెప్పుతోటి కొట్టాలి. అద్దురా అద్దురా అంటే నా దగ్గర పైసలు తీసుకొని ఆ పర్షిగానికి ఇప్పించే. ఆ పర్షిగాన్ని అడిగితే ఆడు ఏమంటాడు, నువ్వు నాకు ఇచ్చినవారా, కంతల సత్తిగానికి ఇచ్చినావు అడుక్కో, ఏమో నువ్వు నన్ను నాకు వచ్చి ఇచ్చినట్టు బగ్గ మాట్లాడుతున్నావని ఆడంటాడు. ఈ కంతలో అడిగితే, అరే కరువాని కానీ ఇప్పించిన నీ దండం పెడతారా, ఆడు ఇయ్యకుండా నేను ఇత్తని కాలు మొక్కుతారా అని ఆడంటాడు. ఇక చూస్తా, ఒక్కరోజు చూస్తా, 2 రోజులు చూస్తా, చూసి ఇక కంతలోని సత్తిగాని పిల్లల దగ్గర పోయి నీ మొగడికే దిక్కు లేదు, బయటలోకి పైసలు ఇప్పించిందని పొట్టు పొట్టు ఇప్పిస్తా. లేకపోతే ఆడు పెళ్ళానికి చెప్పరాక ఆడు ఇచ్చేటట్టు లేడు. ఏం చేయాలి? గందుకే నాకు పైసలు ఇవ్వబుద్ధి కాదు. అయినా పరశుగానికి ఏమన్నా మానం ఉన్నదా? చూస్తే కర్ర కర్ర మొట్టుకు మొట్టుకు ఉంటాడు. ఆడు పైసలు తీసుకొని మరి ఏదో ఆడు ఆపరేషన్ ఇచ్చిండు, ఆయనకి ఇద్దామని సోయి ఉన్నదా? ఏమనాలి? పట్టు అంటే కప్ప కోపం, ఇడువు అంటే పాము కోపం అన్నట్టున్నది నా కథ. నా ఇంటున్న పైసలు తీసి బయట వేసుకున్నట్టయింది. ఇప్పుడు ఏం చేయాలి? సంక్రాంతి పండుగ వస్తుంది. ఇక నా పిల్ల సంక్రాంతి పండుగకు నన్ను గజ్జ గజ్జ ఎగిరిస్తుంది. దాంతో నేను ఏం చేయాలనో ఏమో. ఇప్పుడు అంట అంటే ఇంటున్న పైసలు బయట వాళ్ళకి ఇత్తి కాదురా, నీకే దిక్కు లేదు, నువ్వు మందికి ఇస్తామని పొట్టు పొట్టు తింటాను. ఈ దోస్తాన్లు ఇస్తే పాడుగాను గిట్లనే ఉన్నది. నేను ఎవ్వరికి ఏం చెప్పటట్టు లేదు. ఇంకో తప్ప ఎవరికన్నా పైసలు ఇవ్వద్దు, నడవ పడద్దు, అసలు పైసలు జోలే తీయద్దు. ఉన్నా గానీ పానం పోతంట చూడాలి, కానీ పాపం అని ఇచ్చినాం అనుకో మనకు పాపం దాకుతుంది. నేనేం చేయాలి? నా కర్మ. ఇక ఆడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి. ఇప్పుడు అన్ని తిడతాయా కొడతాయా? మళ్ళీ ఒకసారి పరిశుగాన్ని అడుగుతా, కంతుల్లో అడుగుతా, ఏమంటారో చూస్తా. అరే నీ దయ్యరా, మీ కాళ్ళు మొక్కుతా, నాకు పండుగ వస్తాంటరా, ఏదో ఆపద ఉన్నదంటే ఇచ్చినా కానీ అడ్డుకి ఇచ్చినారంట. వాళ్ళు ఇయ్యని, లేకపోతే లేదు. వాళ్ళకంటే నా పిల్లలతో నాకు గోస్తున్నది కదా, ఇంట్లో ఉన్న పైసలు బయట ఎత్తి వారి అని పొట్టు పొట్టు తింటాను. ఏం చేయాలి? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేస్తా? నాకు అప్పమూతి మొగనికి ఏం పనిలేదు, ఇంట్లో ఉన్న పైసలు తీసుకొని బయట పడేసే. ఇప్పుడు పండుగ రాబట్టే ఏం చేస్తాడో ఏమో వీడు. ఈ మధ్య డాన్స్ ఈ కప్పమూతోనికే గతి లేవు. ఇంట్లో ఉన్న పైసలు తీసుకొని బయట ఇచ్చే. సంక్రాంతి పండుగ రాబట్టే అప్పాలు చేద్దామంటే రూపాయి లేదు. ఎట్లనో ఏమో. అత్తండి ఆమ్లెట్, ఓ ఆమ్లెట్, ఏం చేస్తానవే? ఓ కప్పమూతోడా, నాకు పేరు లేదా? ఆమ్లెట్ అని విలువ పడుతుంది. పేరు లేదా అంటాను. తెల్లారితే పొద్దుతే ఆమ్లెట్ వేసుకునే తింటావు గానే, అందుకే నీ పేరు విలువ బుద్ధి అయితే లేదు. అందుకే నీ పేరు ఆమ్లెట్ అని పెట్టా. ఆమ్లెట్ అని పెట్టా. చూసారా సార్ డబుల్ యాక్షన్? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. ఓ సందు వల్లడా, ఇంకోసారి ఆమ్లెట్ అని పిలిచినావు అనుకో నీ సొంత వల్ల కొడతా. ఇది వరకే సందువన్లు ఉన్నాయి. నా ఏమన్నా పనులు దగ్గరకు ఉన్నాయానే? ఆ సందువన్ల కొడితే నీకేమత్తది చెప్పు? ఈ మాటలకేం తక్కువ లేదు గాని, ఇంట్లో పైసలు తీసుకుపోయి ఎవరికో ఇత్తివి, సాయంత్రం ఇస్తా అంటే పండుగ ఎట్లా చేసుకుందాం చెప్పు? నీ పండుగ సల్లకుండా పండుగ ఆగుతుందానే? పండుగ అత్తది పోతుంది. పండుగ అత్తది పోతుంది కానీ ఇంట్లో ముక్కుడు పెట్టద్దా? ఇవి వేసుకోవద్దా? ఇవి వేసుకున్నా అంటే ఏందే? అప్పాలు. అప్పాలా? మా చేసుకున్నా టైంకి అవే పైసలు వస్తాయి. ఎందుకు గౌరవపడతాను? ఏ నుంచి తీసుకొస్తావు? ఏ వర్రకే మా తీసుకొస్తా గాని అయితే గానీ ఏం కూర అయినావు? గివిటికేం తక్కువ లేదు. జేబులో రూపాయలు లేకున్నా రూబాబు ఎక్కువ. నీకు నీసులేంది నువ్వు కూడా పోదు కదా. టమాటా రొయ్యలు అండినా. టమాటా రొయ్యలు అంటావాని? టమాటా రొయ్యలు కలపంటే తీయ తీయకుంటదే. టమాటా పచ్చడి చేసి రొయ్యల పులుసు పెట్టపోయాను, మంచిగా ఉండు. నీకు తిండి పెట్టుడు ఎక్కువ అంటే 2 కూరలు అంటాడా మొగుడా? మొగడు లేదు మూకుడు లేదు గాని ఇంకా ఏదో కూర అయినావు. తొక్కుతోటి పెట్టలే నయ్యం. తింటే తీయే వేసుకురాబో. ఏంది వేసుకొచ్చేది? ఇంట్లో నుంచి పైసలు తీసుకొస్తేనే నీకు బువ్వ పెడతా. బువ్వ లేదేం లేదు. నువ్వైతే కడుపు నిండా తిన్నావానే? తిన్నా. నీళ్ళకేమన్నా ఇంట్లో పైసలు బయట ఇచ్చినా? ఓ తిన్నవా అని అడుగుతాను కప్ప మూతోడా. ఆ కప్ప మూతి కప్ప మూత అని తాప తాప కట్టాను. దేవుడు పెట్టే రూపానికి నేనేమన్నానే? గందుకే దేవుడు నీ తగ్గట్టు కప్ప మూతి పెట్టిండు. మంచిగా ఉంటే నువ్వు అవుతావా? మరి నువ్వెట్లున్నావే? నువ్వు అంత చక్కగా ఉన్నావా? నన్ను పేర్లు పెడతావు. నువ్వు మంచుకుంటే నన్ను వేసుకుంటావానే? ఇద్దరం దొందు దొందే. ఏం మాట్లాడతావు నువ్వు? దొందు లేవు, దొండకాయలు లేవు. పైసలు తీసుకురాకపోతే నీ చెమటలు రాలగొడతా తాత. ఏమనుకుంటావు? నువ్వు చెవుడలు రాలగొట్టినా చెవులు రాలగొట్టినా వాళ్ళు ఇచ్చేటప్పుడే ఇస్తారే. ఏదో పొరపాట ఇచ్చిన ఇంకో తాపు ఇస్తేనా నాకు బుద్ధి వచ్చిందే. అయితే పొద్దున పువ్వెత్తు ఆకలి అవుతుంది. అన్నం లేదు సున్నం లేదు. నువ్వు ఇచ్చిన పైసలు అయితే తీసుకురాపో. నన్ను ఒర్రిచ్చినావు అనుకో దౌడలు వస్తుందో. ఏంది నువ్వు నా దౌడలు వస్తుంటావానే? నీ దౌడల దగ్గర ఎవడన్నా మొగన్ దౌడలు వస్తుంటారానే? ఏం మాట్లాడతావు?
నీకు వాతలు పెట్టినా పాపం లేదు, ఇంట్లో పైసలు తీసుకొని బయట వాళ్ళకి ఇస్తావా? అంటే ఇప్పుడు పువ్వేయవానే లేదు, నువ్వు పైసలు అడకొచ్చేసరికి నేను పొయ్యి మీద బియ్యం పెడతా పో. అంతే అంటవా? అంతే, ఇంకా ఇక్కడనే ఉంటావా? నడువు. పైసలు తెచ్చిన పువ్వనా? అవును, నిన్ను కరవాలకాన్ చేసుకున్నా. మాసాలు కనిపో, నేను కూడా అదే అనుకుంటాను. ఏయ్ ఆగు, పైసలు తెచ్చినాక నీకు సంగతి చెప్తా. చెప్తూ కానీ ఫస్ట్ అయితే రేపో పోతానా? పో. నీ పని గిట్ల చెప్తే నేను దాదను. అబ్బా పర్షానికి పైసలు అవసరం ఉంటే శంకర్ గారి దగ్గర ఇప్పిత్తి. ఈ పర్షాడు పత్తగా కనబడతలేడు, ఎప్పుడు ఇస్తాడేమో. పండుగ రాబట్టే ఈ శంకర్ గారు వచ్చి పైసలేవురా కంతలోడా అనబట్టే. ఇట్లా ఇప్పుడు ఈ పర్షన్ దగ్గరికి పోతే దొరకడో ఇస్తాడో ఇయ్యడో, వీని తోటిలో వాని తోటిలో నాకు ఇప్పుడు ఎట్లనో. అరే పాపం పండుగ రాబట్టే శంకర్ గారికో పైసలు అవసరం ఉండే, పర్షాడో కనబడతలేడు, ఇస్తలేడా. అయినా కానీ పైసలు శంకర్ గారి ఇంటికి తీసుకోకపోతే మన పెళ్ళాం సుత్త తిడుతుంది కావచ్చు. ఎట్లానన్నా ఇప్పుడు పర్సన్ దొరికించుకొని పైసలు అడుగుతా. పాపం పండుగ రావంటే శంకర్ గారికి అవసరం ఉండయా? ఈ పర్సన్ ఎక్కడ తిరుగుతాడో ఏమో. ఆగో ఓ పర్సిగా ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఆగో సత్యన్న, నూరేళ్ళ అవసరం నీకు, నీ గురించి చెప్తాననే నువ్వు ఎదురాయిను. అరే పరిసా, ఎదురొచ్చుడు ఏమో కానీ ఎదుర్కోలు ఏమో కానీ శంకర్ గారి దగ్గర పైసలు ఇప్పించి ఎన్ని రోజులు ఆయరా? ఇయ్యవారా? వానికో పండుగ రాబట్టే నువ్వు ఇయ్యపోతివి, నా ఇజ్జత్ మానం ఇస్తాను రా. మరి ఎప్పుడు ఇస్తావు? మరి ఇప్పుడు ఇస్తా, రేపిస్తా, మాపిస్తా అని కలుతాను లేకపోతివి. నేను కనబడగానే ఈ సంధిలో కనబడగానే ఆ సంధిలోకి నూరుకోబడుతుంది. అట్లా లేదు ఇట్లా లేదురా, సాయంత్రం 50,000 వస్తున్నాయి మిత్తితో. అరే పరిసిగా పూటకో మాట మాట్లాడుతున్నావురా. నీకు 50,000 వస్తుంది, 1,00,000 వస్తుందిరా. ఆరు పైసలు ఆనికి రా, అసలు రా. మిత్తి ఏం అవసరం లేదు, మిత్తి గురించి నేను మాట్లాడతా గానీ అసలు అన్ని అరే తెల్లారిస్తాన్న పైసలు నేలైనాయిరా, మిత్తితోటి ఇస్తాం. వాని పైసలు మనకెందుకురా? నాకు మనసులో పట్టదురా ఇయ్యకపోతే. అరే పరిష, నీకు మనసున బట్టని పట్టకపోని గాని కర్రగా మొట్టుకు కద్దరు బట్టలు వేసుకుంటాను. ఈ బట్టలు వేసుకున్నారా అక్కడిక్కడ అప్పులు చేసి మోసం చేస్తాను. ఏంద్రా నా గురించి ఏమనుకుంటున్నావురా? కంతమైన దెబ్బ అయితే గిర్ర తిరిగి కింద పడి గిద్దరు ఉచ్చబోసుకోవాలి. ఏమనుకుంటున్నావురా? ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. అరే పరిషగా, నీకు పైసలు ఇప్పించి నీతో నేను దెబ్బలు పడన్నారా? కొడితే గాని ఆన్ పైసలు అయితే ఆ సత్యాన్న, నువ్వు ముంచిన వచ్చింది కాదు, నేనెందుకు ఇయ్యనే పైసలు? యాటో ఇటో రేపు ఇయ్యనా? ఎందుకు కోపం సత్యాన్న? రేపు అనుకుంటా నెల దాడిందిరా, ఇట్లా సంవత్సరాలు దాడుకుంటా పోతావురా. ఇక నన్ను ఒరియేకను, రేపు ఇచ్చినాక నాతో మాట్లాడు. వీడు ఏమి ఇచ్చుడో ఏమో, ఈ పైసలు నా మీదనే పడేటట్టున్నాయి. పండుగ రాబట్టే శంకర్ గానికో పైసలు కావాలనే, వాడు పైసలు దే అనబట్టే. ఇప్పుడు మనకి ఏమని సమాధానం చెప్పాలి ఏమో. నీ అవ్వ మస్తు ఆకలి అవుతుంది. అదేమో పైసలు అడగరాని బుబ్బే పెట్టాను బట్టే. ఇప్పుడు ఏం చేయాలి? కంతల సత్తి గారిని అడిగితే ఆడు ఇచ్చినాక మా ఇత్త ఆగరాదు అనబట్టే. ఇక ఇట్లా కాదు, ఆ వదిన దగ్గర పోయి ఇట్లా మన సత్తన్న పైసలు తీసుకున్నాడు, మరి మధ్యలో పడ్డా అని చెప్తా. దాని కంతల వాళ్ళకి కొట్టి ఆ వదిన వసూలు చేసి ఇస్తుంది, లేకపోతే ఆడు వినడు. అబ్బో, ఆ వదిన దగ్గరికే పోతా. వదినే, ఓ వదినే, ఉన్నవా? ఏంది శంకరి, ఏమైంది పిల్లలకి? ఏం లేదు, సత్తన్న లేడా? లేడు కదా. బయటికి పోయిండా ఏంది? ఏం లేదు వదినే, అయితమే గాని ఏం కూర వండినావు? ఏం కూర మా అండింది గాని పెడతలేదు వదినే. అగో అండింది కానీ మా చెల్లి అన్నం పెడతలేదా? మరి నువ్వేం చీట పని చేసినావు? నేనేం పని చేస్తా వదినే, నేనేం పని చేయలే. ఇంటున్న పైసలు సత్తన్ని ఇవ్వంటే ఇచ్చిన, అవి వేరేటోళ్ళకి ఇప్పించిండు. పండుగ వస్తుందన్న నా పిల్లం అడుగుతుంది ఏమంటే ఆడు ఇచ్చినాకనే ఇస్తారా అంటాడు సత్తన్న. ఇదేమన్నా పద్ధతేనా వదినే? ఇప్పుడు మీ చెల్లి ఏమంటుంది, నువ్వు ఆ పైసలు అడగత్తేనే నీకు పువ్వు పెడతా, లేకపోతే ఊపాసం పండి అంటుంది. అందుకే మే అయిన పైసలు ఇచ్చేదాకా ఒక్కడు పువ్వు తినిపోదామని ఇంటికి వచ్చిన వదినే. ఏంది, నీ దగ్గర పైసలు తీసుకొని వేరేటానికి ఇచ్చింది? ఆ కంతలో రాని అని సంగతి చెప్తా. అందుకే నా పిల్లగా మా చెల్లి నీకు అన్నం పెట్టలేదు. అందుకే వదినే మస్తు ఆకలి అవుతుంది. నువ్వు ఇంతంత ఎత్తమని వచ్చిన నా పరిస్థితి చూసినవా? నా ఇంట్లో పైసలు ఇచ్చి అన్నం అడుక్కుని అవుతుంది. అడుక్కుని ఎందుకు పిల్లగా? కడుపు నేను అన్నం పెడతా, తిను. నేను నీ వదినే కాడా? అయితే నా కంతలో లోనికి ఇప్పించిండ పైసలు? ఇంకా పరిసిగానికి ఇచ్చిండు వదినే. కర్రగుండి దొడ్డు తెల్ల బట్టలు వేస్తాడు గాయనక గానికే ఇప్పించిండు. అగ్గో పోయి ఆ దొంగకే ఇప్పించిండ పైసలు?
ఇక ఆ పైసలు కంతలో మీదనే పడ్డట్టు పిల్లగా ఎట్లా చేస్తాడో ఏమో ఇక. అగో ఎట్లా చేస్తాడో ఏందో అని భయపట్టిస్తాను అన్న దగ్గర అడిగి వదినే. ఏమిటండి మీరు మాట్లాడేది? అగో ఇచ్చేటప్పుడు ఒక్క మాటనే చెప్పవా పిల్లగా, ఇయ్యమంటున్నావు అద్దంటున్నావు. ఇక్కడ అన్నం అయితే పెడతా గానీ పైసలు ఏడెళ్తాయి పిల్లగా? మీ అన్నని అడిగి ఇస్తది. అబ్బా వదినే గా ముచ్చట చెప్పినాక నాకు ధైర్యం వచ్చింది. అయితే కానీ బుక్కడంత పువ్వు వేసుకురాపో. మీ చెల్లె ఎట్లా పెడతలేదు ఈడ తినిపోతా. అయ్యో పిల్లగా నిన్నటి అన్నం ఉంటే మర్రేసుకొని ఇద్దరం తిన్నాము. మధ్యాహ్నం వరకు రాపో, అన్నం అండి కడుపు నిండా పెడతా నీకు. అగో వదినే ఇప్పుడు ఏంటి కదా నీ వదినను కదా కడుపు నిండా పువ్వు పెడతాని అప్పటిదప్పుడే మాట మరిచినావు వదినే. ఆ మధ్యాహ్నమేమో పువ్వ నా పిల్లలతో లొల్లి పెట్టుకొని నేను తిననా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నా చెల్లె గురించి నాకు తెలియదా పిల్లగా? అది మాట అంటే మాటని. నీకు మధ్యాహ్నం కాదు కదా, నువ్వు పైసలు తెచ్చిచ్చేదాకా నీకు అన్నం పెట్టది. అంతే అంటావు వదినే. సరే నేను ఏదో ఒకటి తింటా గానీ అన్న రాగానే నా పైసలు నాకు ఇప్పివ్వాలి. సరే గానీ మా చెల్లె ఎట్లాగో మధ్యాహ్నం కూడా అన్నం పెట్టదు కానీ ఇంటికైతే రా తినిపోదు. సరే వదినే అన్న రాంగ గట్టిగానే అడుగు. అడుగుతుంది. కొద్దిగా కోపాడితేనే ఇప్పిస్తాడు. సరే పిల్లగా అడుగుతా. పోతానా? స్వరూపా, ఓ స్వరూపా ఉన్నావే? ఉన్నా. ఎందుకు గంటగానే మొత్తున్నావు? వస్తున్నా. ఏంది చెప్పు. ఏంది చెప్పని పురుషుడిగా కూర్చుంటావు? ఆకలి అవుతుంది, అన్నం వేసుకురాపోయే. అన్నమా ఏం పనగడ చేసినవన్నీ నీకు అన్నం వేసుకురావాలి? చూసారా సార్ డబుల్ యాక్షన్? అగో ఏమైంది? ముక్కు రంధ్రాలు ఉప్పుకుంటా కోపంగా మాట్లాడుతున్నావేంది? శంకర్ వచ్చిండు. ఏంది శంకర్ వచ్చిందా? ఏమన్నాడే శంకరు? ఏమనలే. అన్న పండుగకు పైసలు ఏమన్నావట కదా నువ్వు, ఇచ్చిపోదామని వచ్చాడు. నాకేమద్దు మీ అన్నకే ఇయ్యు అని అన్న. అది కాదు గాని నాకు ఏదో కొడుతుంది. ఏమన్నాడు చెప్పరాదే? కంతలోడా నీకు అవసరం ఉండి పైసలు తీసుకుంటే అది వేరు, వేరేటోళ్ళకి ఇప్పిస్తావు నువ్వు పైసలు. ఆ శంకర్ కి మా చెల్లె పైసలు తెచ్చేదాకా అన్నం పెట్టదట. పాపం పిల్లగాడు మస్తు బాధపడిపోయిండు. అయ్యో రాంగా పైసలు కలిసిండే, రేపు ఇస్తా అన్నాడు. వాడు ఇచ్చినాక తీసుకుపోయి వాని పైసలు వానికి ఇస్తా. అయితే గాని శంకర్ గాడు అన్నం అడిగిండో, అన్నం అయిపోయినావే. సలన్నం ఉంటే మర్రేసుకుని ఇద్దరం మీద ఇంటికి మధ్యాహ్నం మనకు రాపో వండుతా పిల్లగా అని చెప్పిన. మనము సరికూడదని వానికి ఉడుకుడు అన్నం అని పెడతావే, అవసరమా? నీకేమైనా మానం అనిపిస్తుందా కంతలోడా? నువ్వేవటే మా చెల్లె పాప మా పిల్లగానికి అన్నం పెడతలేదట. ఏమో మానంగినవని బగ్గ మాట్లాడుతానవేంటే దౌడల మీదకి చంపుతా. ఏదో ఆమ్లెట్ ఓ ఆమ్లెట్. కూర్చొని చెప్తా. చెప్పు ఏందో. రేపు ఇస్తానన్నరే. ఇంతకెవరికి ఇచ్చినావు పైసలు? కంతల సత్తిగానికి ఇస్తే కంతల సత్తిగాడు పరిసిగానికి ఇచ్చిండు. పరిసిగాని అడిగితే నువ్వు నాకు ఇచ్చినవని కంతలోనికి ఇస్తపో అంటాడు. కంతలోని అడిగితే అరే ఆడు రేపు మా పంటాడు ఆగురా రేపు ఖచ్చితంగా ఇస్తా అంటాడు. ఇక ఆకలై నాకు వశపడక మీ అక్క దగ్గర పోయినా. పోయి ఇట్లా సత్తాన్ని ఇప్పించిందంటే నేను వచ్చినాక అడుగుతా పో పిల్లగానేది. ఇయ్యల్లా కాకుండా రేపు ఖచ్చితంగా అత్తయ్యే నీ దండం పెడతా. నాకు ఆకలి అయితే కొద్దిగా పువ్వు వేసుకురావే. పైసలు ఇచ్చినా మన చేతికి అత్తయ్య నీళ్ళలో వేసినట్టే కదా. అరే మా అత్తయ్య నీకెందుకే నీళ్ళలో లేకుంటే చేతికే ఇవ్వమంట. అర్థమైతుందా? అరే నువ్వు గట్ల చూడకే భయం అవుతుంది. భయం లేని కూడా బజార్లో గుట్టు పెట్టిందట. ఇంట్లో పైసలు బయట వేసి ఇప్పుడు బతలాడుతున్నావా? రేపైతే ఖచ్చితంగా ఇస్తా అన్నాడు కదా. అవ్వతోడు రేపు ఖచ్చితంగా ఇస్తానన్నాడే. అయితే కానీ గావరైతుంది కొంచెం అన్నమయ్యే. ఈ ఒక్కసారి ఇచ్చి పెడతాన్నా. ఆయన నువ్వు ఇచ్చిన పైసలు ఎత్తనే మనం అప్పాలు చేసుకున్నాడు. నీకు అర్థమవుతుందా? ఇంట్లో పైసలు ఎవరు నీకు బయట ఏమని చెప్పింది? నువ్వు చెప్పింది నిజమేనే. ఎవరన్నా పండుగకు పైసలు లేకపోతే బదలాడుకచ్చుకుంటారు. నేను ఇంటున్న పైసలు వాళ్ళకిచ్చి నేను బదిలాడుకున్నాడు అవుతుంది. ఓ కప్పమూతోడా ఇప్పటికైనా మానం వచ్చిందా? నేను అడుగు తిందుపా. సరేనే అత్తానప్పా. అబ్బా కొడుక నా పానం నిమ్మలమైంది. ఇక రేపు ఎట్లయినా చేసి ఆ కంతలోని ఆ పరిసిగాన్ని పైసలు వసూలు చేసుకురావాలి. ఇప్పుడైతే కడుపు మళ్ళా రేపు వాళ్ళు లేట్ చేసిన అనుకో అన్నం పెట్టేది. పోతా ఆమ్లెట్ ఓ ఆమ్లెట్. నేను చెప్పింది గుర్తున్నదా? ఆగో ఏం చెప్పినవే? పరిశుగాని దగ్గరకు పైసలు తేలేదనుకో అప్పాలు ముక్కుట్లు వేయించుడు కాదు, నిన్నే చేయించుతా.
ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. నాకు మా గుర్తున్నదే, నిన్న బలవంతంగా అన్నం పెట్టావు. ఇవాళ పరిసిగాని దగ్గర పోయి పైసలు తేలేదనుకో నన్ను ఇంట్లోకి రానిస్తావా? ఆకిలు కూడా దొక్కనియవు. పైసలు పట్టుకొస్తేనే ఇంటికత్తా, లేకపోతే అటే వంట. ఓ సందు వన్లోడా అటే వంట అంటాను. పరిశ్రమ దగ్గరకు పోయి పైసలు వసూలు చేసి చేతన అయితే లేదా? నేను పోయి వసూలు చేసుకురావు అన్నా. నువ్వెందుకే నేను అడకత్తది. పోయి తొందర అడకరా పో. పిండి పట్టించుకోవాలి, గిర్ని కాడుకోయి నువ్వులు పల్లెలు తీసుకురావాలి. పోతా ఆగే, నువ్వు అట్లా భయపట్టి నాకు భయం అవుతుంది. పైసలు అడకత్తనే గడప దొక్కుతా, సరేనా? సరే పో తేపో. సరే ఇచ్చినప్పుడు తెలియదా? నువ్వు అట్లా పోతా అన్నా కదా. తొందర పో. అందరు అప్పాలు చేసుకుంటలేరా? అగో ఓరు సత్తి, ఇయ్యాలన్న పైసలు ఇప్పిస్తావా ఇప్పియవా? అరే శంకర్గా ఇవాళ ఇప్పిస్తాను కాదురా, అట్టిగా మీ వదినకి చెప్పి నా ఈ పొద్దు వల్ల కొట్టించినవేంద్రా? ఆగో వదిన ఎక్కపోతే నా పెళ్ళం ఇంట్లో అన్నం పెట్టనన్నది, ఉపాసం బండ పెట్టింది. నాకు కడుపులో గాలి నీ మీద కోపం వచ్చి పోయి వదినకు చెప్పిన. ఏమన్నది వదినే? ఏమన్నది? ఈ బంద వాళ్ళ కొట్టింది ఎలా కొట్టింది అయితే కానీ మన ఇద్దరం వాళ్ళ దగ్గర పోదాంపా. అయితే గాని ఈ బల కొట్టిందా? దేనితోటి కొట్టిందే? ఏం తోడు కొట్టింది? చీపిరి తోడు కొట్టాలనుకున్నది గాని నేను దొరకలే. ఈ చేత్తోడు గుద్దిందిరా. అంతేనా? చేత్తోటి గుద్దిందో చీపిరితోటి కొట్టిందో నాకేం అర్థమైతలేదు గాని. ఆగో ఫు, ఇంకా వదినతోటి దెబ్బలు తిని నీకు ఎట్లా నవ్వ బుద్ధి అవుతుందిరా? మానం అనిపిస్తలేదా? సిగ్గు అనిపిస్తలేదా? లజ్జ అనిపిస్తలేదా? నేను మాట్లాడుతుంటే అటో ఇటో ఎందుకు చూస్తావురా? సరే అయితే తీరా, ఏదో అయిపోయిందో అయిపోయింది. సరే వాళ్ళ దగ్గరికి అయ్యాం వదిన ఈ బల కొట్టింది కాబట్టి ఊకున్నా, లేకపోతే నేనే నీ కంతల వెనుకెళ్ళి చంపుతాను. అర్థమైందా? అరే ఇవాళ ఇస్తా అని చెప్పినా కదరా, నేను ఇవ్వకుండా వాళ్ళ దగ్గరికి పోయి అడుగుదాంపా. ఒకవేళ ఇప్పలేదు అనుకో, ఇంకో చెవులల్లా రౌతులు పెట్టి పర్ర పర్రొత్తుతా పర్ర పర్రొత్తుతా. ఏమనుకుంటానవో? ఎట్ల ముఖం మీద నవ్వత్తందిరా? అవి నీ పైసలు అయితే నవ్వత్తదారా? అవి నా పైసలు, నీ పైసలు కాదు కదా. మీరు కడుపు నిండి ఉన్నారు ఉన్నోళ్ళు. నీ అవ్వ నేను కరవాను కానీ నీ మాట నమ్మి నేను అట్టిగిత్తి కాదురా, నన్ను కుంప ముంచుది కాదురా. ఇయ్యల్లాగా ఇట్లా పరిసిగాని దగ్గర అడిగిపోయాం అనుకో, నీ గువ్వలు గువ్వలు వలగాలే. అరే ఇప్పితబారా, నా కర్మగాలి మధ్యలో ఉండి ఇప్పించిర్రా నీకు. పోదందా? అరే ఇయ్యాలి ఎవ్వల టెండర్ వేయాలి. మొన్న అంటే సత్యానికి వేసిన ఎవ్వరు అత్తగారు ఎవ్వల టెండర్ వేయాలా? ఎవ్వరు కనిపించలేరు కదా. ఎవ్వరు అత్తగారు ఇట్లా పొద్దుగా అడగాలి, ఎవరు దొరకాలి. ఊళ్ళే పైసలు అడుక్కున్నా, కడుపు నింపుకున్నా, ఇవాళ ఎవ్వరు దొరుకుతలేరు. ఇక మళ్ళా ఇచ్చిన వాళ్ళు మళ్ళా అడిగితే పాత చెప్పు అని కొడుతుంది. ఎట్లా ఏం చేసుడు? ఎట్లా ఈ అప్పులు చేయద్దు, ముప్పు తెచ్చుకో శాత కాకుండా పానం అయిపోయింది. ఇవాళ ఎట్లయినా అడకపోవాలి సత్తానా. అరే గిన్ని వాడలు తిరిగినాక పరిసరతో ఎక్కడ దొరకబాయ కదరా? బద్మాష్ గారి ఆడ కూర్చున్నాడు. ఒరి వారి పైసలు ఇస్తా వెయ్యవా? ఇవాళ ఇస్తానన్నావు కదా, రేపు తీసుకుంటా అని ఇచ్చినబట. నెల దాటింది, ఎన్ని వయసులు పెడతావురా? నన్ను మధ్య పిచ్చిన కాదురా. ఇయ్యవారా? నా ఇచ్చే మనం ఇస్తాడు శంకర్ గారు. ఎప్పుడు ఇస్తావు? ఈడు అడిగిన తెల్లారి వాయిదా పెడతాన్రా. ఈడు ఇయ్యాడు, ఈడు దొంగ, ఈడు లంగ, నాకు తెలుసు. శంకర్ అప్పటికి ఈ నాటకమే రాయిస్తావురా. ఓరు సత్తిగా ఆడు అప్పటికి ఇస్తా, నువ్వు తీసుకోగాని నాకు ఇప్పుడు ఇయ్యి. నేను లేకపోతే ఇప్పుడు పట్టుకోకపోతే ఇట్లా అడుగు పెట్టని ఎదురా. ఈ దొంగ మాటలు అబ్బాబ్బా. ఈయనకి అప్పిచ్చిన వాళ్ళు ఊరు పెట్టుకొని సచ్చిరు గాని మళ్ళనైతే ఈడు వాపస్ ఇయ్యలేదు వాళ్ళకు. అరే పర్ష ఇత్తవయ్యవరా, మన పెళ్ళం ఇంట్లోకి రానిస్తలేదురా. నువ్వు అందుతే కాలు మొక్తో లేకపోతే జుట్టు పడతావురా. నువ్వు ఇయ్యవు, నాకు అర్థం. అవురా, ఈ పైసలు తీసుకపోయి అవుతావే కానీ ఏం చేసిన దమ్ముంటే ఇది పెంచరా నువ్వు. నా బాధలు కూర్చొని ఉన్నాయి బా.
నీ పుట్టెడు తీసుకుపోయి పుట్టల్లో పెట్ట నాకు అవసరం లేదు నాకు అరే నీ దండమే నీ పెడతారా నీ కాళ్ళు మొక్కుతారా అరే నా ఇంట్లో పైసలు నేను పండుగ దాచుకున్నా ఏదో పోనీ అని ఈ కంతలోడు వస్తే నీకిస్తే నన్ను గిట్టారి కోసం పుచ్చుకుంటారేంది కాదు మీ దినాలు గాను మీ ఆరాలు గాను మిమ్మల్ని బొంద పెట్ట మీ పురుగులు పడ నా బాధ మీకేమెరికే రా నువ్వు చేయబట్టి నేను తిట్టావడా వాటి కావరా చెప్పురా ఇవాళ ఇస్తావురా మరి అప్పుడు ఖచ్చితంగా ఇస్తా అరే శంకర్ గా ఇస్తాడంట కదా సాయంత్రం ఈయన దగ్గర పైసలు లేవంటే నమ్మద్దురు బ్యాంకుల పైసలు అయిపోయినాయి అంటే అందరూ తీసుకుపోయారు అనుకోవచ్చు ఈయనకంటే బ్యాంకుల కంటే ఎక్కువ ఉంటాయి ఈయన దగ్గర బిడ్డ నువ్వు పైసలు ఎట్లెట్లు ఇవ్వవో నేను చూస్తారా ఒక్క గంట నీతో మాట్లాడలేదు ముచ్చట్లేదు ఓరి వారి ఎట్లా ఎట్లా అవసరం చేయను నాకు ఎరకరా ఓ కర్రె మొద్దోడా ఇట్లరా ఇది ఆ చెట్టు ఎందుకు పెంచుకున్నావురా ఊరి వినాన్ని పైసలు తినుకుంటా ఏమన్నా అంటే బాగా కాలు మొక్కుతా పోయినాక నీ అక్క కడుపు నింపుకున్నా మందిని ముంచడానికి ఇవేనారా నీ బతుకుల ఈయనకి ఇంకా కద్దరు సొక్కలు బొట్టు పెట్టుడు నీ కూర్చోలే కొట్టా ఏదారా అద్దే అద్ద అంటే ఇంట్లో పైసలు తీసుకుపోయి ఇచ్చిండే అక్క. అయినా ఈ కంతలోనికి మానం లేదే వాడు ఇత్తడే మనకి ఇప్పించిండు పైసలు. అయ్యో పోయేవా మళ్ళీ తిట్లు అవసరమా ఇంట్లో తిట్లు తినుడే రోడ్డు మీద తిట్లు అన్నాడు మీరు అత్తనే ఇస్తారని మిమ్మల్ని తీసుకుపోతున్నాం దా వదినే దా అడుగు ఇన్ని అవురా పర్షు మా ఆయన పైసలు ఇప్పించిండట కదరా పైసలు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అనుకుంటే ఎగ్గొడుతున్నావట ఎప్పుడు ఇస్తావురా ఇంకా కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పని చేసుకుంటే ఏమైతుందిరా అక్క మా ఇత్త తీరాదు నీ పైసలు ఎగ్గొడతాను నేనేమన్నా ఊరి విసిపోయిపోతున్నా ఇల్లు విసిపోతున్నా ఆ కొంపకి ఇన్నే ఉన్నాను నేను గిన్నే నీ పైసలు ఎక్కడ పోతే అక్క అప్పటికి ఇస్తా అని చెప్పిందే రేపిత్తా మాపిత్తా అని నెల రోజుల నుంచి తెలిపినావు నువ్వు ఎప్పుడు ఇవ్వాలి మేము అప్పాలు ఎప్పుడు వేసుకునేది షేక్ 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 ఆడిస్తాను రా చెల్లె అప్పాలు మా అవ్వ ఎప్పుడో చేసింది నీకు శరీరం నాలుగు ఇస్తా దవడకేసి నవ్వుకుంటా పోయి నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు మా పైసలు మాకు ఇయ్య అంటే ఓ అప్పాలు ఇస్తా నవ్వులుకుంటావా అంటాను అక్క విని 4 అందుకోయే అయ్యో సాయంత్రం ఇస్తా అని చెప్పి కొడతా పైసలు నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందంట మీరు కొడతారే ఇస్తావా ఇక తెత్తారా అబ్బా మీరు అచ్చపాటి కాడి ఇస్తాండే లేకపోతే సంవత్సరం అయినా ఇయ్యకపో అర్థమైతుందా వదినే వాడు చెప్పొద్దు నా ఇజ్జత్ పోవునే ఇప్పుడైతే తెస్తాను వదినే కంతల్లో కాలు అర్థమైతుందా ఇక వేనాక అప్పాలు చేసుకున్నావే సరేనా ఇక నీ అప్పు నాకు అద్దే మీరు చేసుకోపోరు అప్పాలు చేసుకుంటాంరా అప్పాలు ఇంకో దెబ్బ మా చెప్తోటి మేము కొట్టుకోవాలి బావే ఆడైతే పైసలు ఇచ్చిండే అక్క అప్పాలు తినబుద్ధి మేము ఇప్పుడు పోయి పిండి పట్టించుకొని చేసుకునే వరకు టైం పడుతుంది నువ్వు చేసినావు కదా నేను అలాగే ఇవ్వచ్చు కదా సరేనే ఇస్తుందా ఓ కప్పమూతోడా ఇంట్లో పైసలు తీసుకుపోయి బయట ఇస్తేవి అవే ముందు అక్కతే మనం ఇవాళ అప్పాలు చేసుకోకపోదుమా అక్క దగ్గర నుంచి తెచ్చుకొని తినబడుతుంది అయ్యో నీ అక్క ఎన్ని అప్పాలు ఇచ్చిందే సకినాలు అవన్నీ గమ్మత్ మాట్లాడతావు 10 అప్పాలు ఇచ్చింది మనం తెల్లారు చేసుకుంటాం కదా 15 ఇద్దాం తీయి అర్థమైందా తిను పది నూనె పోయి కమ్మడు ఇక సాయంత్రం బియ్యం పెట్టకు ఇవే కలిసి అర్థమైందా తినే నూనె పెట్టుకొని నవ్వులు పనులేవా నువ్వు చల్లానివా కప్పమూతోడా మెల్లగా తినరాదు పుచ్చుకోబడి వస్తావు ఎక్కడ పోతానే ఎటు పోవాలి
నువ్వు తిను నాకు చాలు మళ్ళీ నామినేట్ వస్తావు అప్ప నేను అడిగితే నువ్వే తిన్నావు కప్ప మూతో తింటావు నా ఆమ్లెట్ ఆమ్లెట్ మంచిగా రేపు పిండి పట్టించుకత్తా అప్పాలు చేసి మీ అక్కళ్ళకి ఇద్దాం దాచుకొని మంచిగా తిందాం అర్థమైందానే ఇగో సంక్రాంతి పండుగకు సకినాలు తిన్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ స్టార్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. సంక్రాంతి పండుగకు సకినాలు తిన్నాం. పారకంతలోడా.